మన జిగడల్లు ఈరోజు మన స్పెషల్గా ఏంటంటే కుక్ చేయబోతున్నాం. ఇదిగోండి, సో మన ఓన్గా మనం కుక్ చేసి డిస్ట్రిబ్యూట్ చేద్దాం. చికెన్ బిర్యానీ మనం ఈరోజు కుక్ చేయబోతున్నాం. ఫార్చ్యూన్ రిఫైండ్ ఆయిల్, సో దాంతోపాటు గీ. చూడండి ఏమేమి మసాలాలు, ఈ మసాలాలన్నీ నేను రెడీ చేసుకున్నాను. ఇది సో ఆనియన్స్, చిల్లీస్ ఇందులో వేసేయబోతున్నాం. నేను 2 కేజీలు రైస్కి 2 కేజీలు చికెన్ వేసి వండుతున్నాను. చికెన్ నేను ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను. రైస్ కూడా నేను ముందరగానే మ్యారినేట్ చేసి వాటర్ అంతా డ్రై చేసి రెడీగా పెట్టుకున్నాను. మన తెలుగు వాళ్ళకి ఇష్టమైన పలావ్ టైప్ ఆఫ్ బిర్యానీ నేను చేస్తాను ఈరోజు. మన కెమెరామ్యాన్ బాగా ఆతృతతో వెయిట్ చేస్తున్నాడు, ఎప్పుడు వండేసి నేను కొంచెం పెడతానా అని. సో మా ఇంట్లో నేను చాలా కొంచెం ఫేమస్ చెప్పను అనమాట. అంత కాదులేండి, చిన్నగా లైక్ చేస్తారు. కొంచెం వాళ్ళకి ఇచ్చి మిగిలినంతా డిస్ట్రిబ్యూట్ చేస్తాం. ఆనియన్స్ అనేవి బాగా వేగాలి. మీరు అనుకుంటూ ఉండొచ్చు, ఏంట్రా బాబు వీడియోలో చెప్పులు అమ్ముకునేవాడు బిర్యానీ వండుతున్నాడని. ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు మన పేజీలోకి చూడండి, మనం ఇలాంటి మంచి మంచి పనులు చేస్తాం. ఫుడ్ డిస్ట్రిబ్యూషన్, అలాగే మనం డబ్బులు, చెప్పులు అలాంటి డిస్ట్రిబ్యూషన్ చేస్తాం. ఎందుకు కొనేసి ఫుడ్ ఇవ్వడం, మా చేతులతో చేస్తానో వండేసి ఇవ్వడం మంచిదని నేను చేస్తున్నాను. ఇది ఇప్పటి నుంచి కాదు, లాస్ట్ 5 years నుంచి నేను చేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాం, ఇంట్లో చేసుకుంది. ఇందులో వేసే ప్రతి ఒక్క ఐటమ్ మా ఇంట్లోకి ఎలా అయితే వాడతారో ఆ సేమ్ ఐటమ్స్ వేస్తున్నాను. టమాటాలు దాదాపు 1 కేజీ టమాటాలు ఉంటాయి. చికెన్ ఆల్రెడీ మ్యారినేట్ చేసానని చెప్పాను కదా, ఇప్పుడు మనం ఇది వేసేసుకుంటున్నాం. నేను ఈ గ్లాస్తో మెజర్మెంట్ తీసుకున్నాను. రైస్ 10 glasses వచ్చినాయి అన్నమాట, బాస్మతి రైస్. రైస్ అనేది వేసేస్తున్నాను. చూడండి, కొద్దిగా వేద్దాము, సో కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది. కొత్తిమీర గార్నిషింగ్. చూసారా ఎంత బాగుందో. సో 1 2 3 పీసెస్ వేస్తాను. బిర్యానీ అనేది రెడీ అయిపోయింది. సో హాట్గా ఉంది, ప్యాక్ చేస్తాను. డిస్ట్రిబ్యూట్ చేద్దాం. నెక్స్ట్ వీడియోలో మనం కలుద్దాం. టిల్ దెన్, బాయ్ బాయ్.